అమ్ములు లోతైన లోయ నుండి బయటపడిన తర్వాత అమ్ములు మరియు ఆమె గొర్రెలు కొండల నుండి కదలడం మొదలుపెట్టాయి. ఆహారం, నీటికోసం వెతుకుతూ అమ్ములు, ఆమె గొర్రెల మంద మరింత లోతైన చీకటి అడవిలోకి వెళ్లాయి. అక్కడ నీడలు దాగియున్న ప్రమాదాల గురించి గుసగుసలాడుతున్నారు. ఒక రాత్రి చీకటిలో దొంగలు అడవిలోకి చొరబడ్డారు. వారి కళ్లలో కోరిక మెరిసింది. వారు ధైర్యవంతుడైన గొర్రెరాజాను దొంగిలించి రాత్రి మాయమయ్యారు. తెల్లవారుజామున అమ్ములు తన గొర్రెరాజా లేకపోవడాన్ని గమనించింది. ఆమె గుండెలో భయం నిండిపోయింది. ఆమె నేలమీద పాదముద్రలు, విరిగిన కొమ్మలు చూసింది. దొంగలు వాడిని తీసుకెళ్లారు అని తనకే తెలిసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె ఆ దారిని అనుసరించింది. ఆమె చెప్పులు లేకుండా చిన్నగా పాదాలు అడవి నేలమీద మెల్లగా వేసింది. ఆమె ఒక్క నీడలాగా కదులుతూ దొంగల దారిని అనుసరించింది. ఆమె చిన్న శరీరం చెట్ల వెనుక పొదల వెనుక సులభంగా దక్కుంది. దొంగలతో పోరాడటానికి తాను చాలా చిన్నది అని అమ్ములుకు తెలుసు. కాని ఆమె తెలివైనది. ఆమె రాళ్ళు కర్రలు సేకరించి తన చురుకైన చేతలుతో అడవిదారిలో వలలు సిద్ధం చేసింది. మళ్లీ రాత్రి కావడంతో దొంగలు ఒక మంట దగ్గర విశ్రాంతి తీసుకున్నారు. రాజాను ఒక చెట్టుకు కట్టేశారు. అది మెల్లగా అరుస్తోంది. అమ్ములు మరింత దగ్గరకు వెళ్ళింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. వణుకుతున్న చేతులతో అమ్ములు రాజా తాడును విప్పింది. నువ్వు వస్తావని నాకు తెలుసు అన్నట్లుగా ఆ గొర్రె ఆమెని చూసి ముద్దు పెట్టుకుంది. కాని ఆమె కాలి కింద ఒక కొమ్మ విరిగింది. దొంగలు మేల్కొన్నారు. దొంగలు చీకటి అడవిలో అమ్ములు మరియు రాజాను వెంబడిస్తున్నప్పుడు అరుపులు నిండిపోయాయి. కాని ఆమె ముందు వేసిన వలలు వారిని విరుకునెల్లా చేశాయి. ధైర్యం, తెలివితేటలతో అమ్ములు రాజా దొంగల నుండి కాపాడింది. కలిసి వారు కొండలు ఎక్కి వారి గ్రామం వైపు తిరిగి వెళ్లారు. తెల్లవారుజామున మొదటి కిరణాలు వారికి దారి చూపించాయి. ఆమె గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆశ్చర్యంతో గుంపుగూడారు. ఒక చిన్న అమ్మాయి ప్రేమ, ధైర్యం దొంగలను ఎలా ఓడించాయి ఆ కథ విన్నారు. ఆ రోజు నుంచి అమ్ములు రాజా కుందల వీరులుగా మారారు. అమ్ములు మిగతా స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మా లెత్తెల్ చెట్టి యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మరిన్ని క్రియేట్ చేయడానికి మాకు సహాయపడుతుంది.